కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. టెట్ పరీక్ష గురించి ఇప్పటికే మనం చాలా వీడియోలు చేసాం, చాలా క్లాసులు కూడా మనం ఆన్లైన్లో మన ఛానల్ తరపున నిర్వహిస్తూ ఉన్నాం. అదే సమయంలో అనేక మంది ఇన్ సర్వీస్ టీచర్లు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు టెట్ పరీక్ష రాయాల్సినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు 70,000 నుంచి 80,000 మంది దాకా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 60,000 మంది పైగా ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేసుకున్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అనేక మంది ఇన్ సర్వీస్ టీచర్లు నాకు ఫోన్ చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, ఒకటి, టెట్ రాయాల్సిందేనా, ఈ ఏజ్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనే ప్రశ్న ఒకటి అడుగుతున్నారు. రెండోది, టీచర్లకు స్పెషల్ టెట్ ఉంటుందా అనేటటువంటి ప్రశ్న రెండో ప్రశ్న అడుగుతున్నారు. మూడో ప్రశ్న వాళ్ళు అడుగుతుంది, ఈ క్వాలిఫైయింగ్ మార్క్ కేటగిరీలతో సంబంధం లేకుండా తగ్గించే అవకాశం ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఇక నాలుగో ప్రశ్న, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి 3 అంశాలని ఈ వీడియో చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతరుల దృష్టికి తీసుకొస్తారు. మొదటిది, ఈ టెట్ పరీక్ష ఇన్ సర్వీస్ టీచర్లకు లేకుండా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో పార్లమెంటు జాతీయ విద్యా హక్కు చట్టం సవరణ చేయాలి. కారణం ఏంటంటే 2 సార్లు సుప్రీంకోర్టు 2025లో 2026 మేలో 2 సార్లు కూడా సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాయాల్సిందే, 2028 ఆగస్టు 31లోగా మీరు టెట్ క్వాలిఫై కావాల్సిందే అని చెప్పింది. అందుకని ఇక న్యాయస్థానం దగ్గర మనకి తలుపులు మూసుకుపోయినాయి ప్రస్తుతానికి. అందుకని మనకున్న మార్గం ఏంటంటే, ఈ టెట్ పరీక్ష లేకుండా ఉండాలి అంటే రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుంది. ఆ సమావేశాల్లో జాతీయ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ఇది ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించింది. ఆ సెక్షన్ సవరణ చేసి 2010 ముందు డిఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన అవసరం లేదు అని కనుక అక్కడ సవరణ చేస్తే ఇక రాయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది జరగాలంటే కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒత్తిడి తేవాలి. ముఖ్యంగా ఈ ఒత్తిడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా, లోకేష్ గారి ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెస్తే ఏదైనా పని కావటానికి అవకాశం ఉంది. ఇది ప్లాన్ ఏ. అంటే రాయకుండా ఉండాలి అంటే ఇది జరగాలి. ఇక రెండో ప్లాన్ బి ఏమిటి? టీచర్లకు స్పెషల్ టెట్ కండక్ట్ చేయాలి. అది కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. బహుశా 2-3 నెలల్లోనే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అది సమస్య. టీచర్లకు కండక్ట్ చేసేటటువంటి టెట్కి క్వాలిఫైయింగ్ మార్కులు కేటగిరీ వైజ్ ఉన్నాయి, తగ్గించాలి అనేది ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం టెట్ క్వాలిఫై కావాలంటే 150 మార్కులకు గాను ఓసీలకి 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 60 మార్కులు రావాలి. 90, 75, 60 రావాలి. ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అడిగేది ఏంటంటే, ఇది డిఎస్సిలో మనం కలిపేటటువంటి మార్కులు కాదు, డిఎస్సిలో వెయిటేజ్ ఇచ్చే మార్కులు కాదు. కాబట్టి అందరికీ సమానంగా 40%, అంటే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్వాలిఫై అయ్యేటట్టు చేస్తే అందరం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, ఈ టెన్షన్ ఉండదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఈ మేరకు మనం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. నాకు తెలిసి 2-3 నెలల్లో పెడద్దు. అయితే రెండో భాగంలో ఏంటంటే, ఈ క్వాలిఫైయింగ్ మార్కులు కూడా తగ్గించమని మనం ఒత్తిడి తేవాల్సి ఉంటుంది. ఆ మేరకు మన ఉపాధ్యాయ సంఘాలు కృషి చేస్తున్నాయి. నేను కూడా దీనికి సంబంధించి అనేక మంది అధికారులకి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్లాన్ బి. ప్లాన్ సి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక టెట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని యొక్క అప్లై చేసేటటువంటి తేదీ జూలై 5తో అయిపోయింది. అంటే మొన్నటితో అయిపోయింది, జూన్ 5 నుంచి జూలై 5 దాకా. సో ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం విద్యాశాఖ దగ్గర ఈ టెట్ పరీక్షకి దాదాపు 60,000 మంది పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అప్లై చేశారు. కాబట్టి ఇప్పుడు మూడో మార్గం ఏంటి? ప్రస్తుతానికి మనకున్నటువంటి ఈ సిలబస్లో, మనకున్నటువంటి పరిధిలో
కొన్ని పుస్తకాలు ఎక్వైర్ చేసి చదువుకొని ఈ పరీక్ష అలాగే కొన్ని క్లాసులు విని ఈ పరీక్ష రాయటం. మరి చాలామంది ఉపాధ్యాయులు ఆ విధంగా వస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, మెటీరియల్ చదువుతున్నారు, టెక్స్ట్ పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతూ ఉన్నారు. అట్లనే స్పెషల్ క్లాసులు పెడితే పెద్ద సంఖ్య మొన్న మేము గుంటూరులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ క్లాసు పెడితే నేను 300 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో పెడితే సుమారు 500 నుంచి 600 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఇది ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆదుర్దాన్ని తెలియచేస్తుంది. అందుకని మనం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్లాన్ ఏ ఖచ్చితంగా టెట్ రాయకుండా చట్ట సవరణకు అవకాశం ఉంటే దానికి ట్రై చేస్తున్నారు మన ఉపాధ్యాయ సంఘాలు. అవి అనేక మందిని కలవటం, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, మన జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కొంతమంది కలిశారు, అట్లాగే మన లోకేష్ గారిని కలవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది జరుగుతుంది. అది జరిగితే వెళ్ళండి, గుడ్, అసలు గొడవ లేదు. కానీ అది కొద్దిగా ఒత్తిడితో కూడినటువంటి ప్రక్రియ, ఒత్తిడి తేవాలి కేంద్రం మీద. రెండోది జరగడానికి అవకాశం ఉంది. ఏమిటది? స్పెషల్ టెట్ పెట్టడం, రెండోది మార్కులు తగ్గించడం, ఆ ప్రయత్నం కూడా జరుగుద్ది. ఇక మూడోది ఇమీడియట్గా మన ముందు టెట్ వచ్చింది కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి అది రాయటం, దానికి కావాల్సిన క్లాసులకు హాజరు కావటం, కొద్దిగా టెన్షన్ ఉన్నప్పటికీ అవి ఆ ప్రక్రియ కూడా కొనసాగించడం. కాబట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ 3 భాగాల్లో వెళ్తే ఖచ్చితంగా మన ఉపాధ్యాయులు అందరూ కూడా టెన్షన్ లేకుండా ఈ టెట్ గట్టెక్కుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకని ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ముందు టెన్షన్ వల్ల మనం ఏమి సాధించలేము. టెన్షన్ పడితే చదివే సబ్జెక్ట్ కూడా మర్చిపోతూ ఉంటాం. టెన్షన్ పడకుండా ఈ 3 పద్ధతుల్లో మన ఉపాధ్యాయ సంఘాలన్నీ కృషి చేస్తాయి. మన అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. టెట్కి సంబంధించి ఇంకా కొన్ని క్లాసులు, ఉదాహరణకి రేపు రాత్రి అంటే 9వ తేదీ రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు మ్యాథ్స్ 1A మ్యాథ్స్ 2A మ్యాథ్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది. దానిలో మీరు అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతూ సెలవు.